ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన ఇష్టమైన వారిని నిశ్చింత స్వరూపుడును. క్షణం సుఖ స్వరూపుడైన పరమాత్మ స్మృతిలో ఉంటూ సుఖ సాగరుడి సమానంగా మాస్టర్ సుఖ స్వరూప స్థితిలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 6/9/2025। आज का हेडिंग मीठे बच्चे। तुम्हें यही चिंता रहे हम कैसे सबको सुख धाम का रास्ता बताए, सबको पता पड़े यही पुरुषोत्तम बनने का సంగం యుగే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఇదే చింత ఉండాలి. నేను ప్రతి ఒక్కరికి సుఖధామం యొక్క దారిని ఎలా చూపించాలి, ప్రతి ఒక్కరికి సుఖధామం దారి ఎలా చూపించాలి, ప్రతి ఒక్కరిని పురుషోత్తములుగా తయారయ్యే దారి ఎలా చూపించాలి, పురుషోత్తములుగా అయ్యే ఈ సంగమ యుగం గురించి అందరికీ ఎలా అర్థం చేయించాలి అనేది ఎంతో చింత ఉండాలి. प्रश्न, तुम बच्चे आपस में एक दो को कौन सी मुबारक देते हो? मनुष्य मुबारक कब देते हैं? मनुष्य मुबारक तब देता है जब कोई जन्मता, विजयी बनता या शादी करता या कोई बड़ा दिन होता है, परंतु यह सच्ची मुबारक नहीं है। तुम बच्चे एक दो को बाबा की बनने का मुबारक देते हो। तुम कहते हो हम कितने खुश नसीब हो जो सब दुखों से छूट सुख धाम में जाते हैं। तुम्हें दिल ही दिल में खुशी होती है. మరి మనుషులేమో శుభాకాంక్షలు లేక కంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్తారు? ఎవరన్నా విజయిగా అయినప్పుడు, ఎవరి బర్త్డే ఉన్నప్పుడు, మ్యారేజ్ డే ఉన్నప్పుడు, ఒక పెద్ద సక్సెస్ఫుల్ డే ఉన్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ డే ఉన్నప్పుడు. కానీ మీరు ఎప్పుడు కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు చెప్తారు? ఎవరైనా భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు మీరు అనుకుంటారు, మేము ఎంత అదృష్టవంతులం, అన్ని దుఃఖాలను దూరం చేసి సుఖధామానికి తీసుకెళ్లే పరమాత్మ నాకు లభించారు. హృదయంలో ఎంతో సంతోషం అనేది ఉండాలి. చెక్ చేసుకుందాం. మన హృదయంలో అంతటి సంతోషం నిండి ఉందా? అహో నేను పరమాత్మకి చెందిన వారిని అనే సంతోషం నిండి ఉందా? చెక్ చేసుకోవాలి. అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ ప్రశ్న ఉడతా హే బేహద్ కా బాప్ కౌన్ హే. మరి ఇప్పుడు ప్రశ్న అనేది వస్తుంది, అనంతమైన తండ్రి ఎవరు? यह तुम जानते हो सबका बाप एक है जिसको परम पिता कहा जाता है. అందరికీ తండ్రి ఒక్కరే, వారినే పరం పిత అని అంటారు. लौकिक बाप को परम पिता नहीं कहा जाता. परम पिता तो एक है, उसको बच्चे भूल उसके परम पिता परमात्मा जो दुख हरता सुख करता उसके बच्चे कहते हैं.
हमारे दुख कैसे हरे పరంపిత పరమాత్మ ఒక్కరే. ప్రపంచమంతా వారినే స్మృతి చేస్తారు. వారొక్కరే ప్రపంచంలో ప్రతి ఒక్కరి దుఃఖాన్ని దూరం చేసి సుఖంలోకి తీసుకెళ్లేవారు, శాంతిలోకి తీసుకెళ్లేవారు. వారు తప్ప ఇంకెవ్వరికి ఈ దారి తెలియను కూడా తెలియదు. సుఖంలోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలియదు. कुछ सुख में कुछ शांति में चले जाएगा. कोई सतयुग में पाठ बजाते, कोई त्रेता में, कोई ద్వాపర్ में. మరి అందరూ ఒకేసారి పాత్ర అయితే చేరు. కొంతమంది సత్యుగంలో, కొంతమంది డైరెక్ట్ త్రేతాలో వస్తారు, కొంతమంది ద్వాపర యుగంలో వస్తారు. तुम सतयुग में रहते हो, बाकी सब मुक्ति धाम में, उसको कहेगा ईश्वर का घर. సో ఇక్కడ ఇంకో క్లారిటీ ఇస్తున్నారు. మీరు సత్యుగంలో పాత్ర చేస్తున్నప్పుడు మిగతా వారంతా ఎక్కడుంటారు? అందరూ సత్యుగానికి అయితే రాలేరు. 9 lakhs ఇస్ ద మెజారిటీ పాపులేషన్. మిగతా వారంతా ముక్తిధామంలోనే ఉంటారు. దాని ఇంకొక పేరేంటి? ఈశ్వరుడి ఇంట్లో ఉంటారు. मुसलमान लोग जब नमाज पढ़ता है तो सब मिलकर खुदा तला की बंदगी करते हैं. किस लिए? क्या बहिश्त के लिए या अल्लाह के पास जाने के लिए? अल्लाह के घर को बहिश्त नहीं कहेगा. वह तो आत्माएं शांति में रहते हैं, शरीर नहीं रहती है. तुम जानते हो अल्लाह के पास शरीर से नहीं परंतु हम आत्माएं जाएगा. ముస్లిమ్స్ కూడా నమాజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? మేము ఆ ఖుదా దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని అంటారు. కానీ ఇంకొకటి ఏమంటారు? ఖుదా ఉన్నదే స్వర్గంలో అని అంటారు. అల్లా ఉండేది, అల్లా అనగా పరమాత్మ. వారు స్వర్గంలో అయితే ఉండరు, వారు పరంధామంలో ఉంటారు కదా. ఎక్కడైతే ఆత్మలందరూ నివసిస్తాయో దాన్ని పరంధామం అని అంటారు. అక్కడే పరమాత్మ నివసించే స్థానం కూడా. అక్కడ శరీరం అయితే ఉండదు కదా. అల్లా కే పాస్ శరీర్ సే నహీ పరంతు హమ్ ఆత్మాయే జాయేగా. అల్లా దగ్గర అంటే పరమాత్మ దగ్గర శరీరమైన మనం వెళ్ళం, కానీ ఆత్మలు అనేవి ఉంటాయి. అందుకే దాన్ని పరంధామం, సోల్స్ వరల్డ్, ముక్తిధామం, ఈశ్వరుడి ఇల్లు, పరమాత్మ నివసించే స్థానం, ఆత్మ నివసించే స్థానం అని ఈ విధంగా చెప్పడం జరిగింది. अब सिर्फ अल्लाह को याद करते हैं सो कोई पवित्र नहीं कहेगा. अल्लाह को तो जानते ही नहीं. మరి వారు అల్లా అల్లా అని స్మృతి చేస్తే ఆ ఆత్మ అయితే పవిత్రంగా అవ్వదు. బికాస్ వాళ్ళకి అల్లా పరమాత్మ యొక్క సత్యమైన పరిచయం తెలియదు కాబట్టి. అబ్ మనుష్య కో कैसे राय दे बाप सुख शांति का वर्षा दे रहा है. మరి ఇప్పుడు మనుషులకి ఎలా సలహా ఇవ్వాలి? స్వయం భగవంతుడు ప్రతి ఒక్కరికి సుఖం శాంతి యొక్క దారిని చూపిస్తారు. స్వయం పరమాత్మ మనకి విశ్వంలో శాంతి స్థాపన ఎలా చేస్తారు? విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? ఎలా స్థాపన అవుతుంది? ఎవరు అనుభవిస్తారు? ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లల్లో కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగానే ఉన్నారు. మీరిప్పుడు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా ఉన్నారు. స్వయం పరమాత్మ పరిచయాన్ని తెలుసుకున్న వారిగా ఉన్నారు. కానీ మనుషులకి రచన, రచయిత యొక్క పరిచయం తెలియనే తెలియదు. गोल्डन एज तदवा बहिस्त में सब जाएगा नहीं. वह तो होते हैं एकदम, बाकी सब शांति धाम में है. इसमें कोई नाराज होने की बात ही नहीं. स्वर्गम, बहिस्त,
హెవెన్, అక్కడ అందరూ వెళ్ళరు. మిగతా వారంతా పరంధామంలోనే ఉంటారు, శాంతి ధామంలోనే ఉంటారు, శాంతిని కోరుకుంటూ ఉంటారు. ఓ గాడ్ ఫాదర్, మాకు శాంతి ఇవ్వండి అని. అర్థం చేసుకోవాల్సింది, యాక్చువల్లీ ఆత్మలు శాంతి ధామం నుంచే వస్తాయి. మరి ఇప్పుడు నాటకం పూర్తిగా చేసి తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే కదా. ఇక్కడ ఉన్నదే పతిత ప్రపంచం కదా. పావనంగా అవ్వాల్సిందే పావన ప్రపంచానికి వెళ్ళటానికి. ఈ విషయాలు పిల్లలైన మీరు బాగా బుద్ధిలో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సమయం రానే వచ్చింది దుర్గతి నుంచి సద్గతిలోకి వెళ్ళటానికి, సత్యమైన పురుషార్థం చేయటానికి. धारणा, जैसे बाबा को ख्याल आया है मैं जाकर बच्चों को दुख से छुड़ाए, सुखी बनाए, ऐसे बाबा का मददगार बना है। घर घर में पैगाम पहुंचे की युक्तियां बतानी है। सर्व को मुबारके प्राप्त करने के लिए विजय माला का दाना बनने का पुरुषार्थ करना, पूज्य बनना है। ఏ విధంగా బాబాకి ఆలోచన వచ్చింది, అసలు ఈ ప్రపంచంలో దుఃఖాన్ని దూరం చేయాలి, అందరినీ సుఖీగా చేయాలి, బాబాకి సహాయకులుగా చేయాలి, ప్రతి ఇంటిలో సందేశాన్ని ఇవ్వాలని. మరి పిల్లలైన మీరు కూడా ఈ సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. సర్వులకు కంగ్రాచ్యులేషన్స్, మీరు మీ తండ్రిని తెలుసుకున్నారు అనే ముబారక్ ఇవ్వాలి. విజయ్ మాలలో మణిపూసలు కాపటానికి పురుషార్థం చేయాలి, పూజ్య ఆత్మగా కూడా తయారవ్వాలి. వరదానం, करणहार और करावनहार की स्मृति से लाइट के ताजदारी भवा, చేసేవారు చేయించేవారు పరమాత్మ. ఈ స్మృతితో కిరీటదారులుగా అవ్వాలి. నేను ఆత్మ నిమిత్తుడని, నేను ఆత్మ కర్మయోగిని, చేసేవారు చేయించేవారు పరమాత్మ. ఈ స్మృతి మీకు స్వతహాగా రావాలి. నిశ్చింత రాకుమారులుగా ఉండాలి. అనుభూతి చేసుకోవాలి, నేను నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ మాయాజీతుడను, కర్మేంద్రియాజీతుడను, ప్రకృతి జీత్ ఆత్మను. వ్యర్థ భావం, వ్యర్థ ఆలోచనల నుంచి, భారాల నుంచి దూరంగా ఉంటూ సదా నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. స్లోగన్, सर्व बंधनों से मुक्त होने के लिए देहिक नाते से नष्टो मोह भव. సర్వ బంధనాల నుంచి ముక్తులుగా అవ్వడానికి ఫస్ట్ ఈ దేహము నేను వేరు, దేహం వేరు, ఈ దేహం యొక్క భావన నుంచి ముక్తులుగా అవ్వాలి, నష్టమోహులుగా అవ్వాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను నిశ్చింత మహారాజుని, నేను ఆత్మ నిశ్చింత మహారాజుని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపుడను, నిశ్చింత చక్రవర్తిని, నిస్వార్థ ఆత్మను. సదా నేను ఈ దేహం నుంచి అతీతంగా, దేహ భావము నుంచి దూరంగా
విదేహి ఆత్మగా ఉంటూ నిరాకారి స్థితిలో ఉంటూ ఎలాంటి చింతలు లేనటి వారిగా ఉంటాను. ఒక్క క్షణం నాలోని చిన్నతనాన్ని స్మృతి చేసుకుంటాను. ఎంత ఆనందంగా, నిశ్చింతంగా, నిర్భయంగా ఉన్నాను. ఏ చింత లేకుండా నిస్వార్థంగా ఉన్నాను. ఎలాంటి వ్యర్థ భావం లేకుండా పరోపకారి స్థితిలో ఉన్నాను. సదా ఈ స్థితిలో ఉంటూ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తనంతో ఉంటూ నేను వేరు, ఈ శరీరం వేరు అనే భావన పెట్టుకుంటాను. The soul always be a carefree observer. I'm the one chosen by the Almighty. I always try to hold the hands of the Supreme Father. My Father is everything to me. I hold my Father's hand and always be at his protection. I'm the one chosen by the Almighty. I always experience the God's presence through his protection. I experience the true companionship of the Supreme Father. My Father is everything to me. I belongs to him. He radiates powerful energy onto me all the time. For the next few seconds, I try to visualize a child within me who is always carefree, cheerful, happy, and joyful. I try to remember the child all the time and be like a child, give the responsibilities to the Supreme Father, and always experience his protection. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity of the Supreme Father, spread the vibrations of happiness to every part of this body. With such happiness, I always maintain my own carefree stage. Om Shanti, Shanti.